తలుపులమ్మ దేవత నిజంగా చాలా మహిమ కలిగిన దేవత అని మీకు తెలుసా? ఈ గుడి తుని దగ్గర కొండల్లో ఉంటుంది. ఒకసారి ఒక కుటుంబం అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఆ కుటుంబం మొత్తం పూజలు చేసి బయటికి వచ్చేసరికి వారి పాప అక్కడ కనపడదు. ఆ పాప గుడి లోపలే ఉండిపోతుంది. వారు అక్కడికి వెళ్ళేసరికి పూజారి వచ్చి గుడి తలుపులను మూసివేస్తారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో అమ్మవారు అక్కడ సంచరిస్తుంటారు అని అంటారు. ఆ తల్లి గుడి దగ్గరికి వచ్చి తలుపులు తీయమని ఎంతో బాధగా ఏడుస్తూ అడుగుతుంది. కానీ అక్కడికి వచ్చిన పూజారి, "అమ్మ, నువ్వు ఏమీ భయపడకు, నీ పాపకు ఏమీ కాదు, అమ్మవారు మీ పాపను చాలా బాగా చూసుకుంటుంది" అని చెప్తాడు. ఆ పాప తల్లిదండ్రులు రాత్రంతా ఏడుస్తూ గుడి బయటే కూర్చొని ఉంటారు. ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తీయగానే పాప ఒకచోట ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఆ పాప తల్లి బాధతో ఏడుస్తూ పాపను హత్తుకుంటుంది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మతో, "అమ్మ, నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? రాత్రంతా నువ్వు నాతోటే ఉన్నావు కదా, నాకు అన్నం తినిపించి నువ్వే నిద్రపుచ్చావు కదా" అని అంటుంది. అప్పుడు ఆ పాప తల్లిదండ్రికి అర్థమవుతుంది రాత్రంతా తమ బిడ్డను ఆ తలుపులమ్మ తల్లే ప్రేమగా చూసుకుంది అని. ఇదే ఆ తలుపులమ్మ వారి మహిమ. తలుపులమ్మ అంటే తలుపు తట్టగానే రక్షించే దేవత అని అర్థం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 2 రోజుల పాటు ఎంతో వైభవంగా తలుపులమ్మ తల్లి జాతర జరుగుతుంది. దూర ప్రాంతానికి ప్రయాణించే వాళ్ళు తిరిగి క్షేమంగా రావడం కోసం ఆ తలుపులమ్మ అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్తారు. మరి మీరు ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకున్నారా? మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.